టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాలు మొదలయ్యాయి. అంటే రాజకీయాలకు మేలు జరిగేలాగా కొన్ని సినిమాలు రూపొందించడం జరుగుతోంది. 2019 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరగడానికి ముందు 'యాత్ర' అనే ఒక సినిమా అక్కడ కొంత ప్రభావం చూపించిందనేది కాదనలేని సత్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందించినటువంటి ఆ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించడం చాలామంది అటెన్షన్‌ని డ్రా చేసింది. ఆ చిత్రీకరణ గాని, డైరెక్షన్ గాని చాలా బావుండటం. అదే టైంలో జగన్ పాదయాత్ర చేయడం ఇవన్నీ కలిపి ఆ సినిమా చాలా వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చాలా కొంత ప్లస్ అయింది అనేది కాదనలేని సత్యం. అదే దర్శకుడు ఆ సినిమాను రూపొందించినటువంటి 'మహి వి రాఘవ' ఇప్పుడు 'యాత్ర 2' అంటూ మరో సినిమా రూపొందిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తే గనక ఔట్ అండ్ ఔట్ ఇది వైఎస్ఆర్‌సీపీకి దగ్గరగా లేదా వాళ్ళకి మేలు జరిగేలాగా ఆ పాలిసీస్‌కి సంబంధించినటువంటి సినిమాలాగా కనిపిస్తుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. జగన్ పాత్రలో తమిళ నటుడు జీవాని తీసుకున్నారు. టీజర్ చూస్తే మనం ఎప్పుడైతే ఈ 'రామ్ గోపాల్ వర్మ వ్యూహం' సినిమాలో టీజర్ చూసినప్పుడు లేదా ట్రైలర్ చూసినప్పుడు ఆయా పాత్రధారులందరూ అచ్చంగా వాళ్ళలాగే ఉండేలాగా అతను క్యారెక్టర్స్ తీసుకున్నాడు. పాత్రలని తీసుకున్నాడు. ఇందులో అలా అచ్చంగా లేకపోయినా సరే ఆ పాత్రలను పోలినటువంటి పాత్రలు కొంతవరకు కనిపిస్తా ఉన్నాయి. ఎవరెవరు ఏంటనేది సులువుగా కనిపెట్టేలాగానే ఈ మన 'యాత్ర 2' టీజర్‌లో ఉన్నటువంటి పాత్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. జీవ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించాడు. టీజర్ చూసుకున్నట్లయితే కనుక టీజర్ ఆరంభంలో ఒక రాత్రి పూట ఒక నడి రోడ్డు మీద ఒక దిమ్మ దగ్గర ఒక అంధుడు కూర్చునుంటాడు. కళ్ళు కనిపించిన ఒక వ్యక్తి కూర్చునుంటాడు. అటుగా వెళ్తున్నటువంటి జగన్ కారు ఆపి అతని దగ్గరికి వచ్చి, "ఏంటి ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావని" అడిగితే, "ఇక్కడికి మా పెద్దాయన రాజశేఖర రెడ్డి కొడుకు వస్తున్నాడు" అని చెప్తాడు. అతను ఒకవేళ వచ్చి నీ ఎదురుగా నించున్నా నీకు కనిపించడు కదా అంటే, ఆయన నాకు కనిపించకపోయినా నేను ఆయనకి కనిపిస్తాను కదా! మాలాంటి వాళ్ళం ఆయన వెనక ఉన్నామని ఆయనకు తెలుస్తుంది అని చెప్తాడు. ఇలా డైలాగు ఒక మాసివ్ ఒక రకంగా చూస్తే పొలిటికల్ సినిమా అయినప్పటికి కూడా ఈ సీను, ఈ డైలాగు ఒక కమర్షియల్ సినిమాకి సరిపోయేటువంటి కంటెంట్ లాగా కనిపిస్తా ఉంది. అంటే ఆ ఎలివేషన్ అలా ఉందన్నట్టు. ఆ తర్వాత జగన్ టార్గెట్‌గా కొంతమంది వ్యక్తులు చేస్తున్నారని, అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అధిష్టానం అతని మీద సీరియస్ అవుతుంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ 100 మంది రాజశేఖర రెడ్డిని తయారు చేయగలుగుతుంది. అంచేత అతని లైన్‌లో ఉంటే ఉండమను, లేదంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అనేది సోనియా గాంధీ పాత్రధారి చెప్పినట్టుగా ఉన్నటువంటి ఒక డైలాగ్ చూస్తే, ఆ సీక్వెన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే తండ్రి పోయాడు, కొడుకొచ్చాడని మరో పాత్ర చెప్తుంది. ఈ పాత్ర ఎవరు చెప్పారో సులువుగానే ఊహించొచ్చు. యెస్, మన చంద్రబాబు పాత్రలో మనకి మరాఠీ నటుడు లేదా హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ ఈ పాత్రతో ఆ డైలాగులు చెప్పిస్తూ ఉంటాడు. అంటే తన మీదకి అటాకింగ్‌గా వస్తాడేమో అని ఒక భయపడి ముందుగానే అతన్ని తన మీడియా ప్రతినిధులతో సమావేశం చేయించి చరిత్రలో కనీవిని ఎరుగని రేంజ్‌లో పెద్ద అవినీతి చేశాడని, 1,00,000 కోట్ల అవినీతి చెప్పాడని లక్షల సార్లు చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చేసే కెపాసిటీ ఒక మీడియాకు మాత్రమే ఉంటుందని తన చుట్టూ ఉన్న కొంతమంది మనుషులతో చెప్తుంటాడు. ప్రస్తుతం అప్పటి నుంచి జగన్ మీద 1,00,000 కోట్ల అవినీతిపరుడు, 1,00,000 కోట్ల అవినీతిపరుడు అనే ఒక ముద్ర నిజంగా బలంగా వెళ్ళడానికి మీడియా కూడా ఒక కారణమని చెప్పడం, మీడియా వల్లే తను అట్లా అవినీతిపరుడుగా ముద్రపడ్డానని జగన్ పాత్రధారి చెప్పుకున్నట్టుగా ఈ టీజర్‌లో మనకి డైలాగ్ కనిపిస్తోంది. నిజమేంటనేది చట్టానికి తెలుసు, కోర్టులకు తెలుసు. అలాగే ఈ జగన్ మళ్ళా అధిష్టానానికి ఎదురు తిరిగి ఖచ్చితంగా తను పాదయాత్ర చేయడం లేదో తను సొంతంగా పార్టీ పెట్టడం చూసినప్పుడు మన అతన్ని ఓడించలేకపోతే నాశనం చేయగలం, ఆ మాట చెప్పండి సోనియా గాంధీ పాత్ర చెప్తుంది. ఇవన్నీ హిస్టారికల్‌గా చూసుకుంటే మనకి ఈ మధ్య కాలంలో జరిగినవే కాబట్టి చాలామందికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ కనెక్టింగ్ పాయింట్స్ నుంచి జగన్‌ని ఎలివేట్ చేయడమే 'యాత్ర 2' సినిమా యొక్క పర్పస్ లాగా స్పష్టంగా కనిపిస్తోంది టీజర్ చూస్తే. అంటే టీజర్‌లోనే ఇన్ని ఎలివేషన్స్ ఉన్నాయంటే ఇంకా సినిమాలో ఎన్ని ఉంటాయి. అలాగే జగన్‌తో పాటు రాజశేఖర రెడ్డి పాత్రధారి కూడా ఒక్కొక్క షాట్స్‌లో కనిపిస్తా ఉన్నాడు. అతను రాజశేఖర రెడ్డి పాత్రధారి చెప్పిన ఒక డైలాగ్ చూస్తే, "నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటాను కానీ మీ నాయకుల్లాగా నాశనం చేయాలనుకోను" అని రాజశేఖర రెడ్డి పాత్ర చెప్తుంది. అలాగే జగన్ కూడా అసెంబ్లీలో, "నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కానట్టుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునే" ఒక స్ట్రాంగ్‌గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ లాంటి డైలాగ్ ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టీజర్‌తోనే ఇది కంప్లీట్‌గా ఎలక్షన్ బేస్డ్‌గా వస్తున్నటువంటి సినిమా అనే విషయం అర్థమవుతోంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాబోయే 4, 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ టార్గెట్‌గానే ఈ సినిమా రూపొందించబడుతుంది అన్న విషయం టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కొన్ని డైలాగ్స్ కానీ, ఆ సీక్వెన్సులు కానీ, హిస్టారికల్‌గా జరిగిన మూమెంట్స్ కానీ, ఇందులో జగన్ తప్పేమీ లేదు, జగన్ అమాయకుడు, లేదా జగన్ ఎలాంటి నేరము చేయలేదు, అవన్నీ మిగతా వాళ్ళు లేదా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, చంద్రబాబు కానీ కావాలని తమ మీద నిందలు వేశారని చెప్పేదానికి ఒక వేదికగా సినిమా కనిపించబోతుంది. లేదా అందుకు ఒక స్టేట్మెంట్ లాగా, ఒక బిగ్గర్ స్టేట్మెంట్ లాగా లార్జ్ స్క్రీన్ మీద చూపించబోతున్నారనేలాగా ఈ టీజర్ కనిపిస్తోంది. మేకింగ్ పరంగా చూసుకుంటే ఇది మనకు 'మహి వి రాఘవ' దర్శకుడుగా మంచి టేస్ట్ ఉన్నవాడు. అతను మేకింగ్ ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమాలో కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో కనిపించేటువంటి ఎలిమెంట్స్ టీజర్‌లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ రేంజ్ సినిమాటోగ్రఫీ కానీ, నేపథ్య సంగీతం కానీ, సినిమాటోగ్రఫీ మధ్య అందించాడు, నేపథ్య సంగీతం సంతోష్ నారాయణ అందించాడు. ఈ 2 కూడా నెక్స్ట్ లెవెల్. వాస్తవంగా మేకింగ్ మన సినిమాటిక్‌గా చెప్పుకుంటే ఈ 2 సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కాబోతున్నాయనే విషయం అర్థమవుతోంది. అలాగే
మనకి అంధుని పాత్రలో మొదట మనకు 'ఖైదీ' సినిమాలో నెపోలియన్ లాగా క్లైమాక్స్‌లో పెద్ద మెషిన్ గన్ తీసుకొని వస్తాడు ఒకతను. జార్జ్ నారాయణ్ అతను కనిపించిన కాసేపు కూడా ఆ ఇంపాక్ట్ స్పష్టంగా ఉంది. అలాగే మహేష్ మంజ్రేకర్ చంద్రబాబు నాయుడు లాంటి పాత్రలో కనిపిస్తున్నాడన్న విషయం, ఇంకా 'వ్యూహ' లాంటి టీజర్ చూసిన తర్వాత దీని గురించి మళ్ళీ ముసుగులో గుద్దులాట్లు అవసరం లేదేమో. అతను చంద్రబాబు పాత్రనే పోషిస్తున్నాడని చెప్పొచ్చు. సోనియా గాంధీ పాత్రధారి మాత్రం అచ్చంగా ఆవిలాగే ఉంది. కొంచెం అది అంతవరకు బాగుంది. కాకపోతే 'జీవన్' చూస్తున్నప్పుడు మనకి జగన్ చూస్తున్న ఫీల్ రావట్లేదు. అతని ఆహార్యం గాని, డబ్బింగ్ చెప్పడం వల్ల అది కొంచెం కనెక్షన్ జగన్‌కి దగ్గరగా లేదు ఆ పాత్ర అనే విషయం అర్థమవుతుంది. అదే 'వ్యూహంలో' మనకు అతన్ని అజీజ్‌ని ఆ క్యారెక్టర్ చూసుకుంటే అతను కొంచెం జగన్‌కి దగ్గరగా బాడీ లాంగ్వేజ్‌ని మలుచుకోవడము, హ్యాండ్ మూవ్‌మెంట్ ఇవన్నీ అతను కొంచెం తీసుకున్న కేరు ఈ సినిమాలో 'మహి రాఘవ' తీసుకోలేదు. కాకపోతే తను ఏం చెప్తున్నాడో స్పష్టంగా ఉన్నప్పుడు దీనికి మళ్ళీ ఆ యాంబియన్స్ అవసరం లేదేమో అనుకున్నాడేమో తెలీదు గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే టీజర్ బాగుంది. సినిమాగా చెప్పుకుంటే టీజర్ బాగుంది. పొలిటికల్‌గా చూసుకుంటే ఇది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి నుంచి పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనిపిస్తోంది ఈ టీజర్. మరి ఈ టీజర్ మాత్రమేనా? సినిమా కూడా అలాగే ఉంటుందా? లాస్ట్ టైమ్ 'యాత్ర' సినిమాతో ఎలాగైతే జగన్ గెయిన్ అయ్యాడో 'యాత్ర 2'తో కూడా ఈసారి ఎలక్షన్స్‌లో లాభం పొందుతాడా లేదా అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమాని సెప్టెంబర్ 8న విడుదల చేయబోతున్నారు.